అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దుష్టుడి విందు. షిరాజ్ నగర పరిసరాల్లో అలీకుద్దీన్ అని వాడొకడుండేవాడు. అతడి తండ్రి తాతలు మంచి ధనవంతులు. కానీ అలీ పెరిగి పెద్దవాడవుతున్న దశలో అతడి తండ్రి వ్యాపారంలో బాగా నష్టపోయి ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆ కారణం వల్ల అలీకి మిగిలింది శిథిలావస్థలో ఉన్న పెద్ద భవంతి, దాని పక్కనే ఉన్న ఒక చిన్న ఇల్లు. అలీ ఒంటరిగా తన తండ్రి వదిలిపోయిన భవంతిలో నివసిస్తూ ఉండేవాడు. పక్కన ఉన్న ఇంటిలో అద్దెకుంటున్న వాళ్ళు నెల నెల అతడికి అద్దె చెల్లిస్తూ ఉండేవాళ్ళు. అలీ ఆ అద్దె డబ్బు ఖర్చు చేసేవాడు కాదు. ఆ మొత్తాన్ని ఒక జాడీలో పెట్టి దాన్ని ఇంటి ఆవరణలో ఒక మూలగా ఉన్న పాడుబడిన బావి దగ్గర పాతేస్తూ ఉండేవాడు. అందుకు కారణం, అలీ ఉంటున్న భవంతికి సరి అయిన తలుపులు దర్వాజాలు కూడా ఉండేవి కావు. వాటిని అప్పుల వాళ్ళు ఏనాడో ఓడబెరుక్కుపోయారు. అలీ ఉంటున్న భవంతికి కొంత దూరంలో ఉన్న ఒక గుడిసెలో ఒక సోమరిపోతూ ఉండేవాడు. వాడు చాలా దుష్టుడు. వాడు అలీ పట్ల ఎంతో స్నేహం నటిస్తూ అతడు డబ్బులు ఎక్కడ దాస్తున్నది తెలుసుకోవాలని ప్రయత్నించసాగాడు. ఇలా కొన్నాళ్ళు జరిగాక వాడు ఒకసారి రహస్య ప్రదేశాన దాగి ఉండి రాత్రివేళ అలీ జాడీలో డబ్బు పెట్టి దాన్ని గుంటలో పాతిపెట్టడం చూశాడు. తరువాత ఒకనాటి రాత్రి అలీ నిద్రలో ఉండగా ఆ దుష్టుడు జాడీని తవ్వి తీసుకుని తన గుడిసెకు పోయాడు. అందులో వాడికి 60 వెండి కాసులు కనిపించాయి. ఆ మర్నాడు అలీ ఇంటి వాళ్ళిచ్చిన అద్దె డబ్బు 5 వెండి కాసులు తీసుకుని జాడీలో దాచేందుకు వెళ్ళాడు. కానీ తవ్వి చూడగా జాడీ లేదు. వెంటనే అతడికి సోమరిపోతుపై అనుమానం కలిగింది. వాడు అప్పుడప్పుడు తాను ఇంటి ఆవరణలో తిరుగుతుండగా మొంటిగోడపై నుంచి తొంగి చూడటం అలీకి గుర్తొచ్చింది. ఇది ఆ దుష్టుడి పని అని అలీ గ్రహించాడు. 60 వెండి కాసుల్ని అంత సునాయాసంగా దొంగిలించగలిగినందుకు సోమరిపోతుకు చాలా ఆనందం కలిగింది. వాడు అలీ తనను అనుమానించకుండా ఉండేందుకు రోజూ మాదిరిగానే అతడి దగ్గరకు పోయి ఏవో కబుర్లాడేందుకు బయలుదేరాడు. అలీ వాణ్ణి కిటికీలో నుంచి అంత దూరానే చూశాడు. వెంటనే అతడు తన దగ్గరున్న 5 వెండి కాసుల్ని ద్వారం ముందు పరిచి వీధి వైపుకు వీపు పెట్టి కూర్చొని జాడీలో ఉన్న 60 వెండి కాసులకు ఈ రాత్రి ఈ 5 కాసులు చేరుస్తాను అంటే జాడీలో 65 కాసులుండబోతున్నవి. ఆహా, ఎంత పెద్ద మొత్తం అంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా అనసాగాడు. సోమరిపోతూ వెనక నుంచి వస్తూ అలీ అంటున్న మాటలు విన్నాడు. కానీ అవేం వినని వాడిలాగా నవ్వుతూ అతన్ని సమీపించాడు. అలీ వాడిని చూస్తూనే వెండి కాసుల్ని దుస్తుల్లో దాచుకొని మర్యాదగా పలకరించాడు. సోమరిపోతుకు ఆ 5 వెండి కాసుల్ని కూడా తనవి చేసుకోవాలన్న బుద్ధి పుట్టింది. తను జాడీని ఎప్పటిలా బావి దగ్గర పాతిపెడితే అలీ ఒక రాత్రి వేళ అందులో ఈ 5 కాసులు కూడా దాచేస్తాడు. ఆ మర్నాటి రాత్రి తను మొత్తం 65 కాసుల్ని దొంగిలించవచ్చు. అయితే పట్టపగలు జాడీని యథాస్థానంలో పాతిపెట్టడం ఎలా అన్న సమస్య సోమరిపోతుకు ఎదురయ్యింది. ఆ శిథిలమైపోతున్న భవంతి ఆవరణలో పగటిపూట కూడా ఎవ్వరూ ప్రవేశించరు. అలీని ఏ విధంగానైనా కొంతసేపు అక్కడ లేకుండా చెయ్యగలిగితే తాను జాడీని రహస్యంగా తిరిగి బావి దగ్గర పాతిపెట్టవచ్చు. ఇలా ఆలోచించి సోమరిపోతూ అలీతో, మిత్రమా, నాకు ఎంతో కాలంగా ఒక కోరిక తీరకుండానే ఉండిపోయింది అన్నాడు. ఏమిటది అన్నాడు అలీ. ఈ దాపులనున్న ఏదైనా భోజనశాలలో నీకు విందు చెయ్యాలని ఉంది. నా కోర్కె
ఈ రాత్రి నీకేమైనా తీరుబాటు ఉంటుందా అని అడిగాడు సోమరిపోతు చిన్నగా నవ్వుతూ. అదేం మాట, నీలాంటి ప్రాణమిత్రుడు కోరి విందుకు రమ్మని ఆహ్వానిస్తుంటే నాకు తీరుబాటు లేకపోవడమా అన్నాడు ఆలీ ఎంతో ఉత్సాహం కనబరుస్తూ. ఆ రాత్రి ఇద్దరూ భోజనశాల దగ్గర కలుసుకున్నారు. సోమరిపోతు రకరకాల మాంసాల పిండి వంటల పేర్లు భోజనశాల యజమానికి చెప్పి వాటిని వెంటనే తయారు చేయించమన్నాడు. వంటగదిలో పదార్థాలన్నీ తయారవుతూ ఉండగా సోమరిపోతు చిన్న గొంతుతో, ఆలీ, ఏమనుకోవద్దు, డబ్బు తేవటం మరిచాను, ఇప్పుడే ఇంటికి వెళ్ళి వస్తాను అంటూ బయలుదేరాడు. ఆలీ సరేనన్నాడు. సోమరిపోతు గుడిసెకు వెళ్ళి 60 వెండి కాసులున్న జాడీ తీసుకుని ఆలీ భవంతి ఆవరణలోకి వెళ్ళాడు. అక్కడ వాడు దాన్ని పాతే చోటున జాగ్రత్తగా పాతిపెట్టి వేగంగా భోజనశాలకు తిరిగి వచ్చాడు. విందు భోజనం ముగిసింది. ఆలీ తన పథకం పారిందని, సోమరిపోతు తన పథకం పారిందని ఇద్దరూ ఎక్కడలేని సంతోషంలో ఉన్నారు. ఆలీ భోజనశాల నుంచి ఇంటికి వెళుతూనే సోమరిపోతు తిరిగి పాతిపెట్టిన జాడీ తవ్వి తీసి మరొక చోట దాచి ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు. సోమరిపోతు ఆ మర్నాటి రాత్రి రహస్యంగా జాడీని తవ్వి తెచ్చుకునేందుకు వెళ్ళాడు. వాడికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ జాడీలో ఉండబోయేవి 60 వెండి కాసులు కాదు, 65, అంటే లోగడ కన్నా మరింత బరువన్నమాట. సోమరిపోతు జాడీ పాతిన చోటు తవ్వుతుండగా వెనక నుంచి ఆలీ హేళనగా నవ్వటం వినిపించింది. వాడు అదిరిపడి తల తిప్పి చూశాడు. ఆలీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, ఆహా, ఎంత చక్కని విందు భోజనం, నీకు అభినందనలు చెబుదామని ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఆ మరుక్షణం సోమరిపోతు లేచి అక్కడి నుంచి వీధిలోకి పరిగెత్తాడు. ఆ తరువాత వాడెన్నడూ ఆలీ ఛాయలకు కూడా రాలేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.